నాన్నగారు సేవ చేస్తుంటే నేనే తిట్టేవాడిని. నువ్వు సేవ ఆపేస్తావా లేదని తిరగబడేవాడిని. మా నాన్నగారు అంతా ఊరంతా తిరిగి సేవ చేసి వచ్చేటప్పటికి 40 పైసలు 50 పైసలు రూపాయి 10 రూపాయలు 20 రూపాయలు 100 రూపాయలు లోపు తెచ్చుకునేవాడు. ఆయన తెచ్చుకుంటే ఆ డబ్బులతో ఎలా బ్రతికేస్తాడు ఈయన? నువ్వు మానేస్తావా లేదని వాడిని. ఊరంతా అనేవారు, ఊర్లో చాలా మంది తెలియని వారు అనేవారు, సైకిల్కో బ్యాగ్ కట్టుకున్నాడు రా, బుక్ కట్టుకున్నాడు, ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటున్నాడు రా అనేవారు. మన బాగును కోరే వారికి వచ్చే గొప్ప ఘనత ఏంటంటే నిందలు. మనం క్షేమాన్ని కోరుకునే వారికి వచ్చేది ఏంటంటే నిందలు, అవమానాలు. ఇంటింటా వీళ్ళు అడుక్కునేవాడు. అలాగనేవారు, వాళ్ళు అలాగ అడుక్కుంటున్నారు రా, ఇతను ఇలాగ అడుక్కుంటున్నాడు రా అనేవాడు. దేవుని సంగమా, ఇప్పుడు కూడా ఒక సేవకుని చూస్తే ఏ విధంగా మాట్లాడతారు తెలుసా? ఈడికేంట్రా 10 మంది నెత్తి మీద ఆడితే 10 చేతులు 10 అందొచ్చేస్తారా? ఈడికేంట్రా? సేవకుడు కష్టం ఎవరికి తెలుసు? తండ్రి కష్టం ఎవరికి తెలుసు? ఒక తండ్రి ప్లేస్లో ఉన్నవాడిని అడగండి, అయ్యో ఎప్పుడైనా నీ తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న నన్ను పెంచడానికి నువ్వేం కష్టపడ్డావు అని అడిగితే, నా రక్తాన్ని కార్చాను. ఏం కార్చాడు? నా రక్తాన్ని కార్చాను. అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా మైకి ఇచ్చి అడగండి, నీ బిడ్డల్ని పోషించడానికి పెద్ద చేయటానికి గొప్పవారు చేయటానికి ఏం చేశాయో అంటే అన్ని చెప్తారు. అక్కడ ఉన్న పెద్దలు ఉన్నారు, అక్కడ తండ్రులు ఉన్నారు. ఏం చేశారు? ఆత్మీయ తండ్రి ఇంటిని పట్టించుకోడు. ఆత్మీయ తండ్రి తన బిడ్డలు పాడైపోకూడదని, ఆత్మలు నశించిపోకూడదని ప్రయాసపడతారు.